శ్రీమాత్రే నమః. అయిపోయింది, అమ్మ పూజ అయిపోయింది. ఇంకో శ్యామలమ్మ బ్లర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, లైట్ వేస్తాను. ఫస్ట్ ఇందులో చూసేయండి అమ్మని దీపంలో. కామాక్షమ్మ, ఇంకో శ్యామలమ్మ. లైట్ వేస్తాను, చూద్దరు కానీ. ఇంకో శ్యామలమ్మ. అమ్మకి ఇవాళ ఇది గంటల హారం ఉంటే నా దగ్గర మాంగో మాల అది వేసాను అనమాట. తెప్పించిందే చెన్నై నుంచి. ఈ పక్క కామాక్షి, ఇంకో కామాక్షమ్మ. ఇవి అడుగుతున్నారు, అది అది భవానీ మాలలో వేసుకుంటారు కదా, పగడాల మాల అదనమాట. అది జపం మాల తిప్పుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అదే. అష్టోత్తరం చేసిన కుంకుమ అది శ్యామలమ్మకి. గ్రీన్ కలర్ది కుబేర కుంకుమ అంటారు కదా, అదనమాట. ఎర్ర కుంకుమ అక్కడ పువ్వులు పెట్టేసాను, అందులో ఉండిపోయింది. ఈ పక్క గణపతి ఉన్నాడు. అమ్మకి వేళ గుడాన్నం, బెల్లంతో చేసిన అన్నం పెట్టాను అనమాట. అమ్మకి గుడాన్నం అంటే ఇష్టం కదా, తీపి పదార్థాలు పెట్టాలనేసి అది పెట్టాను. మంచినీళ్ళు కూడా పెట్టా గ్లాస్ తోటి. అమ్మకి ఎప్పుడైనా సరే నైవేద్యం పెట్టాక గ్లాస్తో మంచినీళ్ళు కూడా పెట్టాలి. చాలామంది పెట్టరు, మర్చిపోవద్దు. గ్లాస్తో నీళ్ళు కూడా పెట్టాలి. జపం తిప్పుకోవడానికి పనికొస్తుంది. ఇంకా మొత్తం అమ్మకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా పెద్దమ్మని చూపించేస్తా. ఇవాళ అమ్మ జడ వేసుకుంది. ఇంకా చూసేయండి, అది శ్యామలమ్మ. రోజుకి మార్చను, కాకపోతే నిన్న మార్చాను అనమాట నైట్. అంటే దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు మారుస్తాను. నిన్న శ్యామలమ్మకి మార్చను, కానీ రాత్రి మార్చాను అనమాట. సారీ, ఫస్ట్ డేనే మార్చేసా. 3 days ఒకటి మారుస్తా, కానీ రాత్రి మార్చేసాను అమ్మకి. అమ్మ జడలు, పువ్వులు ఇవి చెట్టు ఉంది, దగ్గరలో ఒక చెట్టు ఉంది. ఇవి నీలం రేఖ పువ్వులు అంటారు కదా, అవన్నమాట. ఉంటే అవి తీసేసి నార్మల్గా కోసి పెట్టేశాను అనమాట. అప్పటికప్పుడు పూజ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే చెట్టుకి ఎక్కువ ఉన్నాయి పువ్వులు. ఇవి కోసాను అనమాట. కోసి ఇలా పెట్టాను అమ్మకి జడకి. బాగా వచ్చింది. అమ్మ శారీ అయితే ఇది బ్లూ కలర్ బోర్డర్, రెడ్ కలర్ శారీ అనమాట. అమ్మ చేత్తో ఇంకా చిలక ఇక్కడ పట్టుకుంది. నిన్న భుజం మీద వాలింది, ఈవేళ భుజం మీద నుంచి చేతిలోకి వచ్చింది అనమాట. సరిగ్గా రావట్లేదండి, బ్లర్ అవుతుంది ఎందుకో. ఇంకో శ్యామలమ్మ. అంటే సైడ్కి కూర్చున్నట్టు పెట్టా, పక్కన మంచినీళ్ళు బిందనమాట. అది ఇంకా 10 days మనం ఇక్కడే ఉంటాం కదా, మంచినీళ్ళు తాగడానికి అక్కడ ఉంటుంది. మొత్తానికి శ్యామలమ్మ. వెళ్ళడానికి వెనకాల గోడ ఉంది, వెళ్ళలేము వెనక్కి, అంతే. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదని చెప్పేసి ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. అందుకే సైడ్ సౌండ్లు అవి వస్తున్నాయి. కుదరదు మళ్ళీ అనేసి ఇప్పుడే చెప్పేస్తున్నాను. డైరెక్ట్ వీడియో తీసి అప్లోడ్ చేద్దామనేసి ఇంకా పెట్టుకున్నాను అనమాట. ఇంకో అమ్మకి కళ్ళు బ్రైట్గా ఉన్నాయి కదా. ఇది ఐలైనర్ ఉంటుంది, మీషోలో ఉంటుంది. నాకు నళిని అక్క పంపించింది లింక్. అది నేను అది తీసుకున్నాను అనమాట. తీసుకుని జాగ్రత్తగా సన్నగా దిద్దా అనమాట. అవి ఐబ్రోస్ ఇంకా కళ్ళు కూడా. దానివల్ల అమ్మ కళ్ళు బ్రైట్గా కనబడుతున్నాయి, శ్యామలమ్మవి. మా అమ్మ. ఇంకా కామాక్షం, ఈ మూలన కామాక్షం ఉంది. అది జడ అడిగారు నన్ను, ఎవరో ఇన్స్టాలో అడిగారు. అది నేను తయారు చేసింది.
అది చూపిస్తానండి, రీల్ అప్లోడ్ చేయాలి, అది వీడియో ఉంది కానీ టైం పడుతుంది. ఇంకా చదివేదంటే శ్యామలా అష్టోత్తరం ఉంది, అది చదువుకోవచ్చు. శ్యామలా దండకం చదువుకోవచ్చు. శ్యామలా కవచం వస్తే ఒకవేళ అది పర్వాలేదు. మీకు ఒకవేళ అది అవ్వకపోతే ఇవేవి రాకపోతే లలిత చేసుకోవచ్చు. లలిత ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో టైంలో మీకు కుదిరినప్పుడు లలిత చేసుకోండి. లేదంటే లక్ష్మీ అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం కూడా చేసుకోవచ్చు. మీకు వచ్చింది ఏదో ఒకటి. అమ్మ ఫోటో ఇది లేకపోతే సరస్వతి ఫోటో అయినా పెట్టవచ్చు. నేను చెప్పాను కదా, మీ ఓపిక, మీ దగ్గర ఏది ఉంటే అది. ఈ చిలకైతే ఇవన్నీ మొత్తం అన్నీ నేను మధురై నుంచి తెప్పించాను అనమాట. చూడండి ఒకసారి, మన యూట్యూబ్లోనే లింక్ పెట్టాను, అది చూడండి ఒకసారి, మీకు అర్థమవుద్ది. చిలక అక్కడి నుంచి వచ్చింది, మధురై నుంచి, మీనాక్షి దగ్గర నుంచి వచ్చింది, శ్యామలం పట్టుకుంది. ఇంకా సరే అయితే రోజుకి మార్చను, ఏదైనా స్పెషల్ మార్చను, ఏదైనా చేసినా మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో. గ్రీన్ కలర్ కుంకుమ అయితే మటుకు కొబ్బరి కుంకుమ, అది అడిగారు నేను ఎవరో, పచ్చగా ఉంది ఏంటనేసి, అది వేరేగా పెట్టుకొని చేస్తున్నాను అనమాట. ఎర్ర కుంకుమ అమ్మ దగ్గర ఉంటుంది, రెండు చేసుకుంటున్నాను అది. ఇంకా మొత్తం అన్నీ అనేసి ఇక్కడ పెట్టేశాను. జాగ్రత్తగా మార్చుకొని చేసుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. ఉంటారండి ఇంకా అయితే, శ్రీమాత్రే నమః.